హాయ్ అండి అందరికీ. సంక్రాంతి స్పెషల్ సకినాలు చేశానండి. కొన్ని టిప్స్ చెప్తానండి. కొత్త వాళ్ళు నేర్చుకోండి. చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి. ఈ వీడియోలో మనం సకినాలు చేస్తుంటే మధ్యలో పిండి అయిపోతే జాయింట్ ఎలా అతుకు పెట్టాలి, సకినాలు ఎలా తీయాలి, సకినాలు ఎక్కువసేపు ఎండినా కూడా ఇరిగిపోతాయండి. అలా ఇరగకుండా ఎలా చేయాలి, కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోలోకి వెళ్తామా. నేనైతే ఒక 10 గంటలు నానబెట్టానండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. రేషన్ బియ్యం తీసుకున్నానండి. తర్వాత ఎర్లీ మార్నింగే శుభ్రంగా చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాటర్తో కడుక్కున్నాక ఇలా జల్లెట్లోకి వేసుకోవాలి. వాటర్ అన్నీ పోయేదాకా చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇలా పొడి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, పొడి కాటన్ క్లాత్ వేసుకొని బియ్యాన్ని వేసుకోవాలి. జస్ట్ మనకు వాటర్ అనేవి క్లాత్కి ఇనికేటట్టుగా చెక్ చేసుకోవాలి. నీడగా ఆరబెట్టుకున్నానండి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు సరిపోద్ది. తర్వాత మిల్లుకి తీసుకెళ్ళాలండి. ఒక క్యాన్లోకి వేసుకొని చూడండి, పొడి పొడిగా ఉంది కదా, ఇంత సరిపోద్ది. మిల్లుకి తీసుకెళ్ళి మెత్తగా పట్టమంటే సేమ్ మనకు అరిసెల పిండిలాగానే పడతారండి. చూడండి, జల్లించుకున్నాను నేను. తర్వాత మొత్తము మనకు తడిపోకుండా ఇట్లా ప్లేట్ పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్లోకి వేసుకోవాలి, మనకు అన్నీ కలిసేటట్టుగా. అంటే మనం కలుపుకుంటప్పుడు ఈజీగా అయిపోద్దండి. నేనైతే 5 కేజీల రైస్ తీసుకున్నాను. ఒక 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను. 200 గ్రామ్స్ వామ తీసుకున్నానండి. సరిపోద్ది. కొంతమంది అయితే కేజీకి పావు కేజీ కూడా వేసుకుంటారు నువ్వులు. నాకు అట్లా నచ్చదు. ఇలానే మా ఇంట్లో ఇష్టము. తర్వాత ఇలా నేను గరిటె చూపిస్తున్నాను కదండి, ఒక 5 గరిటెలు వేసుకుంటే సరిపోద్దండి. నాకు పక్కా కొలత అది గరిట. కేజీకి ఒకటి సరిపోద్ది. ఇలా మొత్తం వేసుకున్నాక కలుపుకోవాలి. వామ, నువ్వులు, ఉప్పేనండి ఇలా కావాల్సిన పదార్థాలు, ఇంకేం లేదు. మొత్తం పిండిలోకి కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి. తెలంగాణ స్పెషల్. మేము పండగ వచ్చిందంటే జనవరి 1 నుంచే స్టార్ట్ చేస్తారు తెలంగాణలో అయితే. తెలంగాణ అంటే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వాళ్ళే చేస్తారు. మళ్ళీ హైదరాబాద్ వాళ్ళకి తెలియదు. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే మనము అన్నీ ఉప్పు చెక్ చేసుకోవాలి ముందే. తర్వాత ఇలా ఒక బేసన్లోకి తీసుకొని నీళ్ళు వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. మనం పిండి చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే వేసేటప్పుడు ఈజీగా అయిపోద్దండి. కొంచెం నానుతుంది కదా పిండి, అప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను చూపించినట్టుగా కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి. అంటే మనకు పిండి చేయి తగ్గట్టుగా, మరీ లూజు కాదు, మరీ గట్టిగా కాదు, మీడియంలో ఇలా కలుపుకోవాలి. ఇలా తర్వాత మనము ఎప్పుడైనా సకినాలు చేసుకునేటప్పుడు బెడ్షీట్లను పిండుకొని పెట్టుకోవాలండి ముందు రోజే. తర్వాత ఇలా గౌరమ్మని పెట్టుకోవాలి. మాకు తెలంగాణ అంటే సెంటిమెంట్ అండి. సంక్రాంతి ఖచ్చితంగా ఇలా గౌరమ్మని చేసుకొని బొట్లు పెట్టుకుంటాము. నేను పెట్టుకున్నాను, మా పక్కన ఉన్న మా ఫ్రెండ్ ఉంది, ఆమెకు పెట్టుకున్నాము. ఇలా ఎవరు సకినాలు వేయనీకి వస్తే వాళ్ళకి బొట్లు పెట్టుకొని ఇలా ఒక 5 చుట్లు చుట్టుకోవాలండి. లేకపోతే ఒక 9 చుట్లన్నా, కొంతమంది 11 చుట్లు కూడా వేసుకుంటూ మనకు నచ్చినట్టుగా. నేనైతే ఒక 5 చుట్లు. చూడండి, జాయింట్ అన్నా కదా, ఇక్కడ చూడండి ఎట్లా స్టార్ట్ చేసాను. మళ్ళీ పిండి తీసుకొని ఇలా స్టార్ట్ చేయాలండి. మనకు పిండి ఎక్కడ అయిపోతే అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇరిగిపోతాయండి. ఇది ఒక టిప్. కొన్ని టిప్స్ చెప్తా అన్నా కదా, ఇంకా చెప్తాను చూడండి. చాలా కష్టమే, చేస్తే ఈజీనండి. చూడండి, మళ్ళీ తీసుకున్నాను పిండి, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. మేము ఫస్ట్ గౌరమ్మకు ఇలా చుట్టాలి 5 చుట్లు. తర్వాత సేమ్ ఇలానే వేసుకోవాలండి అన్నీ. మేమైతే చిన్నప్పుడు బాగా చేసేది, మా అక్క వాళ్ళు, నేను, మా చెల్లి. జనవరి వచ్చిందంటే ఫస్ట్కే స్టార్ట్ చేస్తారు. మాకు పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు అందరూ అయినా, మేము క్వార్టర్స్లో ఉండేది కదా, మా బాపు పోలీస్ అని చెప్పాను కదండి, మేమే ఉండేది. ఇంకా బయట వాళ్ళు రానివ్వరు. అంటే మా పోలీసు కుటుంబాలు ఉంటాయి. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే మాకు ఎప్పుడు హాలిడే ఇస్తారా, మేము ఎప్పుడు పోస్తామా సకినాలని ఊరికే మా కోసం ఎదురు చూసేది. ఇంకా సండే వచ్చింది, హాలిడే ఇచ్చిందంటే కదా, మా అక్క, నేను, మా చెల్లి, మా పెద్దక్క కూడా అందరం ఇలా వేసేది. చక్కగా వేసేస్తామండి. ఇలా అన్నీ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సకినాలు వేసుకునేటప్పుడు ఒక 3 బెడ్షీట్లు పెట్టుకోవాలండి. నేను ఒక 5 కేజీలు తీసుకున్నాను కాబట్టి ఒక 3 బెడ్షీట్లు తీసుకున్నాను. ఇప్పుడు మనకు వేసినాక మళ్ళీ వేస్తే పచ్చిగా అయిపోతాయండి. మరి దాని మీదే వేస్తే మంచిగా రావు, ఇరిగిపోయినట్టు అవుతుంది. చూడండి, ఇలా 3 తీసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తాయి. తడి ఉండదు,
మంచిగా పొడి మీద చక్కగా ఎండిపోతుంది. మనం ఈజీగా తీసుకొని కాల్చుకోవచ్చు అండి. నేను చూపిస్తున్నాను కదా ఇలా. లేకపోతే దాని మీద వేస్తే తడికి మనకు ముద్దలా ఉంటుంది, మంచి కాలవు సకినాలు. అందుకని ఒక 2-3 బెడ్షీట్లను తీసుకొని దానికి వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి సకినాలు. నేను టిప్ చెప్తా అన్నాను కదండి, చూడండి ఇలా మనం ఒక ప్లేటు ఇట్లా కొచ్చగున్నది తీసుకొని, ఇది కూడా టెక్నిక్ అండి, రాదు ఇలా ఆ కొచ్చ ప్లేట్తోని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా కొచ్చగున్నది తీసుకుంటేనే మనకు ఈజీగా వచ్చేస్తుందండి, లేకపోతే మధ్యలో ఇరిగిపోతాయి. చూడండి చెక్ చేసుకొని మనము ఇప్పుడు కడాయిలోకి వేసుకోవాలండి. ఆ ప్లేట్లోకి 15-20 పడతాయండి. ఒక వాయికి అలా వేసేసుకోవచ్చు. కొంచెం మనం కాల్చుకుంటప్పుడు ఇలా పెద్ద ప్యాన్ పెట్టుకుంటే వెడల్పాటిది మనకి ఈజీగా కుక్ అవుతుంది. పచ్చిపిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మరొకసారి ఇలా తిప్పేసుకోవాలండి. ఫస్ట్ ఒక వైపు వేస్తాం కదా, తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇలా అప్పాల పుల్లతోని ఇలా తీసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది అండి. చాలా బాగుంటాయి. సకినాలు చేసినాకనే మేము అరిసెలు చేస్తాము, తర్వాత సకినాలు చేస్తాము. ఎప్పుడైనా ఫస్ట్ స్వీట్తో మనం స్టార్ట్ చేయాలి కదా, నేను ముందే చేశాను, తర్వాత పెడతానండి వీడియో. చూడండి మనకు తెలంగాణ స్పెషల్, సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంటాయండి. కొత్త వాళ్ళు నేర్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.